నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎన్టీఆర్ గారి యొక్క ఘాట్ సాక్షిగా బాబు మోహన్ గారికి అవమానం జరిగిందని చాలామంది బాధపడిపోతున్నారు. ఒకంత నాకు కూడా బాధ ఆవేదన కలిగింది. అయితే నేను కొంచెం రియలైజేషన్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. అయితే పూర్తిగా మీరు గమనించండి, వీడియోను మొత్తం చూడండి. వీడియోను మొత్తం చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. తమ్లైన్ మీరు చూసుంటారు, క్షమించండి సార్ అని. డెఫినెట్గా తమ్లైన్ ఏదైతే ఉంటుందో వీడియో కూడా అదే ఉంటుంది. ఒకసారి దాని తాలూకా మాటలు మీరు వినండి. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకసారి. క్రమశిక్షణ ఆయన నేర్పిండు అంటున్నాడు బాబు మోహన్ గారు. ఓకే, పోలీసోళ్లతోటి 6 గంటల నుంచి కొట్టుకుంటున్నాం ఏడా అంటున్నాడు. ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత అనొచ్చో లేకపోతే రోత అనొచ్చో అతన్ని అంటున్నాడు. 6 గంటల నుంచి పోలీసోళ్లతోటి ఇక్కడ కొట్టుకుంటున్నాం అంటున్నాడు. మరి ఏం కొట్టుకుంటున్నాడు నాకైతే తెలియదు. ఇంకా మళ్ళీ అది కరెక్ట్ కాదు అన్నాడండి బాబు మోహన్ గారు. అనగానే ఆపవయ్యా నువ్వు నాకు బిహేవియర్ చెప్తావు, ఆపవయ్యా నువ్వు నాకు ఇది చాలామందికి నచ్చల. అట్లా ఆయన్ని అగౌరవంగా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని, మాజీ మంత్రి అయినటువంటి వ్యక్తిని బహిరంగ ఆపవయ్యా నువ్వు నాకు బిహేవియర్ చెప్తావు అనే మాట చాలామందికి నచ్చక కామెంట్స్ పెడుతున్నారు. దళితుడు కాబట్టి అలా అన్నాడు. ఇంకా వినండి. మూడు సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి మంత్రి. ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నుంచి ఈ క్రమశిక్షణ నా దేవుడు ఎన్టీ రామారావు గారు అన్నాడు. ఓకే, నాకిక్కడ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. బాబు మోహన్ గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు సపోర్ట్ చేయాలి వీడిని? లాంగ్వేజ్ అర్థమవుతుందా? నేను ప్రతి వీడియోలో చాలా గౌరవప్రదంగా మాట్లాడతా. వీరిని కాదు నేను అంటుంది, వీడిని ఎందుకు క్రిటిసైజ్ చేశారని, అగౌరవపరిచారని మనం ఎందుకు ఇతన్ని సపోర్ట్ చేయాలి? వీడికి దేవుడు అంట ఎన్టీ రామారావు గారు. ఎందుకు వీడికి దేవుడు ఎన్టీ రామారావు అయ్యాడు? వీడికి ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీలో ఇస్తే ఎన్టీ రామారావు గారి దేవుడా? ఆ పార్టీలో వీడు మంత్రి అయితే ఎన్టీ రామారావు గారి దేవుడా? వీడికి ఎక్కడిచ్చారు టికెట్టు? ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చారు. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఎవరు తెచ్చారు రాజ్యాంగంలో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అసలు వీడెవడు? వీడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గతంలో నటుడు, గతంలో ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఓకే, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అవ్వడం కారణంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మా పెదన అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక పార్టీలో వెళ్ళి పోటీ చేసి గెలిచి మంత్రి అయితే టికెట్ ఇచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు నీకేమవుతాడు? దేవుడు అవుతాడా? మరి అసలు ఆ పార్టీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మా అంబేద్కర్ గారేంటి? నీకు రిజర్వ్డ్ స్థానాన్ని కల్పించినటువంటి మా అంబేద్కర్ గారేంటి? ఆ రిజర్వ్డ్ స్థానమే లేకపోతే, ఆ రిజర్వ్డ్ స్థానమే కేటాయించకపోతే నీకెవడిచ్చేటోడు టికెట్టు? నీకేం పని ఎక్కడ? వీడు ఎప్పుడైనా అంబేద్కర్ గారి జయంతికి కానీ, అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కానీ ఈ విధంగా దండలేయడానికి యోగూజావునే పోయాడా? వీడు 7 గంటలకే ఉదయాన్నే లేచి పళ్ళు దోముకొని ఏమి తినకుండానే ఉపవాసం ఉండి ఎప్పుడన్నా అంబేద్కర్ గారి జయంతికి కానీ వర్ధంతికి కానీ ఒక దండేయడానికి పోయాడా? వీడు పోలా. మరి వీడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే బానిస. ఈ బానిసకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ మనం కామెంట్స్ పెట్టాలా? నేను అంటున్నా, బాబు మోహన్ ఆయన సినిమాల్లో కోట గారు అంటుంటారు, కోట సినిమా ఏరా మొలపందే అని. మనం అయితే అనవలే కానీ ఏరా మొలపందే అని కోట శ్రీనివాసరావు గారు సినిమాటిక్గా అంటూ ఉంటారు డైలాగులు. నేను అంటున్నా, బాబు మోహన్ గారు మీరు తెలుసుకోండి. రాజ్యాంగం అనేది రాకమునుపు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే వ్యక్తి లేకమునుపు, ఆ మహానుభావుడు లేకమునుపు, ఆ దేవుడు ఈ లోకానికి రాకమునుపు మీ తాతలు మీ ముత్తాతలు ముడ్డికి తాటేకు కట్టేవాళ్ళు.
అడుగులు భూమి మీద పడతాయేమో, ఆ అడుగుల్లో ఎవరన్నా అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అడుగులు పడితే వాళ్ళ అడుగులు మైల పడిపోతాయేమోనని చెప్పేసి ఏం చేసేవాళ్ళు తెలుసా? ముడ్డికి తాటే కట్టేవాళ్ళు, మూతికి ముంత కట్టేవాళ్ళు. ఎందుకో తెలుసా? నువ్వు ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ ఈ భూమి మీద పడుతుందో, ఈ భూమి ఎక్కడ మలినమైపోతుందో అని నీ మూతికి ముంత కట్టేటోళ్ళు. ఆ శిష్టాన్ని మార్చింది ఎవరు? ఎన్టీ రామారావు మార్చిండా? నీ తెలుగుదేశం పార్టీ మార్చిందా? లేకపోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పార్టీలు మార్చలేదే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి మార్చాడు కదా. ఎన్ని అవకాశాలు మీకు ఇచ్చాడు, ఎన్ని హక్కులు మీకు ఇచ్చాడు. హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తిని పక్కకు జరిపి, హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తులను పక్కకు జరిపి, నిజమైన దేవుణ్ణి పక్కకు జరిపి ఎవరో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి నాకు దేవుడు నిన్న ఆయన అలా అంటమే కరెక్ట్. ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు అలా నిన్ను అనడమే కరెక్ట్. ఇక్కడ మీరు గమనించండి, చాలామంది అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒక మాజీ మంత్రిని అలా అంటాడా? ఒక మాజీ ఎమ్మెల్యేని అలా అంటాడా? దళిత కమ్యూనిటీ కాబట్టి అలా అంటున్నాడు. ఇంకో కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని అయితే అలా అంటారా? అవును, దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి దళితులకు ఇచ్చినటువంటి హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తిని మర్చిపోయి, దళితులకి రాజ్యాంగంలో కల్పించబడినటువంటి అవకాశాలను మర్చిపోయి, ఈ రోజున కద్దర బట్టలు వేసుకొని రాజకీయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుని మర్చిపోయి, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుని మర్చిపోయి, మంత్రిగా అవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుని మర్చిపోయి, ఈ సమాజంలో నువ్వు నేను ఒక మనిషిగా గుర్తింపబడింది. కనీసం మనల్ని మనుషుల్లాగా ఈ సమాజం చూస్తూ ఉందంటే దానికి కారణమైనటువంటి మహానుభావుని పక్కన పెట్టేసి, ఆ మహానుభావుని పట్టించుకోకుండా ఎవరెవరో చిల్లరి అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి దేవుడని చెప్పి సంబోధిస్తుంటే, అలాంటి వ్యక్తులని మనమెందుకు సపోర్ట్ చేయాలి? మనమెందుకు సపోర్ట్ చేయాలి? మనమెందుకు నెత్తిన పెట్టుకోవాలి? మనమెందుకు వాళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి? అతనే అడగటలేదు క్షమాపణ చెప్పాలని. అతనే ఆ బాబుమోహనే నాకు అవమానం జరిగింది, ఎన్టీఆర్ గాడ్ సాక్షిగా నాకు అవమానం జరిగింది, కమ్మ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి నన్ను అవమానించాడు, నా అనుభవం అంత లేదు అతని వయసు, అతను నన్ను అవమానపరిచాడు, నాకు క్షమాపణ చెప్పాలని ఎక్కడన్నా అడుగుతున్నాడు? అడగడు. ఎందుకు అడగడని? ఇంకా ఏదైనా అవకాశం ఇస్తే ఆ పార్టీలో తీసుకుందామని తుట్టెంబరగాలు వీళ్ళంతా. వీళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పుకునేటువంటి హక్కు కానీ, దళితులమి అని దళిత కార్డు వాడుకునేటువంటి హక్కు కానీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసేటువంటి హక్కు కానీ వీళ్ళకి లేదు. వీళ్ళు మన దళితులు కాదంతే. వీళ్ళు ఎవరయ్యా అంటే అగ్రకుల రాజకీయ పార్టీలో వాళ్ళ మోచేతి నీళ్లు జుర్రుకుంటూ తాగుతూ, వాళ్ళ చంకలకు చక్కెరలేసి నాగుతూ, అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని, అంబేద్కర్ గారి యొక్క వాదాన్ని నిలువున నడి బజారులో, హైదరాబాద్ నడిపొట్టున అమ్మేసేటువంటి వెధవలు. ఇలాంటి వెధవలకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? మన ఆత్మగా నేను కూటికి లేనటువంటి నిరుపేదైన ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి ఏ దళితుడికైనా 100% సపోర్ట్ చేస్తా, నిలదీసి గలమెత్తి మాట్లాడుతా. కానీ ఇలాంటి వెధవల కోసం, ఇలాంటి పనికిమాలిన వెధవల కోసం మనం మాట్లాడవలసినటువంటి పని లేదు. వీళ్ళు అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని నడి రోడ్డులో తాకట్టు పెట్టి నేను పోని ఎన్టీ రామారావు గారి దేవుడు అంటున్నాడు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సర్వే సత్యనారాయణ అని ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి జనరల్ స్థానంలో ఎంపీగా పోటీ చేపించి గెలిపించాడు, కేంద్ర మంత్రిని కూడా చేశాడు. అట్లా ఏమన్నా బాబుమోహన్కి ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజన్నా జనరల్ స్థానంలో టికెట్ ఇచ్చి జనరల్ స్థానంలో గెలిపించుంటే ఓకే, నీ దేవుడు అని చెప్పుకో, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ మా దేవుడిచ్చినటువంటి రిజర్వేషన్ వాడుకొని, మా దేవుడిచ్చినటువంటి సీట్లో నువ్వు పోటీ చేసి, మా దేవుడిచ్చినటువంటి అవకాశం ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఈ రోజున ఎవరినో దేవుడు అంటే మేమెందుకు సపోర్ట్ చేయాలి? ఇలాంటి బానిసల్ని దయచేసి ఎవరు సపోర్ట్ చేయదు. వీళ్ళకి అది అలవాటు. ఆ పార్టీల్లోనూ అంతర్గత అంశాల్లో చర్చించే దగ్గర వాళ్ళు కూర్చునేటువంటి విధానము, ఆ పార్టీ అధినేతలతో మాట్లాడేటువంటి విధానం బానిసల్లాగే ఉంటాయి. అందుకే వీళ్ళకి విలువలు ఉండవు. నన్ను అనమను, ఎవడన్నా నన్ను అనమను దొమ్మలుంటాయా? అదే ఎన్టీఆర్ ఘాటు దగ్గర బాబుమోహన్ గారి యొక్క స్థానంలో నేనుంటే, ఆయనలాగా అన్నిసార్లు ఎమ్మెల్యేగా నేను చేసుంటే, ఆయనలాగా మంత్రిగా నేను చేసుంటే, వాడు నన్ను ఆ మాట దొమ్మల మీద ఎగిరితనేవాడిని నేను. అది పౌరుషం. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని నిజంగా పాటించేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పౌరుషం. ఆ జీన్స్లో, ఆ బ్లడ్లో అది ఉంటుంది. ఆ భావజాలం లేని వాళ్ళకి, ఆ భావజాలాన్ని అమ్ముకొని అడుక్కు తిని బతికేటోళ్ళకి అది రాదు. ఏం తక్కువ నీకు? ఎన్ని సినిమాలు చేశావు? ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యావు? మంత్రిగా కూడా చేసావు కదా. వాడు అలా అంటుంటే వ్యతిరేకించాడా? పోనీ కనీసం వ్యతిరేకించాడు, దండం పెడితే ఏందది? ఏం బానిసత్వమరయ్యా ఇది?
ఏమ్మా ఏమీ లేని రోజుల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీరోచితమైనటువంటి పోరాటం చేశాడు మన కోసం. అరే మూర్తికి ముంతా మనకు తాటే కట్టినటువంటి రోజుల్లో, అంటరాని వాళ్ళని ఊరికి దూరం పెట్టినటువంటి రోజుల్లో, ఆ రోజుల్లోనే ఆయన చేసినటువంటి పోరాటాలు ఇప్పటికి కూడా చరిత్రలుగా పుంకానాలుగా చెప్పుకుంటాం. అలాంటి మహానుభావుడుకు సంబంధించినటువంటి వ్యక్తులు మనం చెప్పుకుంటూ, ఆ కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తులు మనం చెప్పుకుంటూ మీరు వేసే వేషాలు ఇవా? ఎవడైనా కానీ మన ప్రవర్తన బట్టి, మనం నడుచుకునేటువంటి విధానాన్ని బట్టే మనల్ని గౌరవించాలనుకుంటారు. నీ గౌరవాలు లేనప్పుడు, మిమ్మల్ని చేదరించుకుంటున్నప్పుడు, మిమ్మల్ని అసహించుకుంటున్నప్పుడు హేళనగా మాట్లాడదు. నిన్ను తిట్టినోడు వయసు ఎంత? నిన్ను అగౌరవపరిచినోడు వయసు ఎంత? ఈరోజు మీడియా మొత్తం కూడా ఎక్కుస్తుంది. దళితుడు కౌమానం. నీ వల్ల, నీ ఒక్కడి వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది దళితుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతింది. అక్కడ ఒక్క మాట మాట్లాడినావా నువ్వు? నన్ను అగౌరవపరిచారని, నన్ను కించపరిచారని ఒక్క మాట మాట్లాడు నువ్వు. నీకేం కావాలి? ఇంకా ఏదన్నా ఇవ్వండి సారో, ఏదన్నా నామినేటెడ్ ఇవ్వండి సారో, లేకపోతే టికెట్ ఇవ్వండి సారో, మీ పార్టీలో చేర్చు. ఇవి బ్రతుకులా? ఇవి కూడా ఒక బ్రతుకులా? మాకు ఈరోజు తింటానుకుంటే మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఉందా లేదా అని వెతుక్కునేటువంటి బ్రతుకులు మాయి. అయినా కానీ ఎక్కడా కూడా నిజాయితీని, నీతిని నమ్ముకోకుండా రోషంగా, పౌరుషంగా బతుకుతాం. ఏమ్రా మీకు? ఏమి? ఎన్ని 100 కోట్లు ఉన్నాయి? ఎన్ని వేల కోట్ల రూపాయలని? ఎందుకు ఈ బతుకులు? ఈ బతుకులు బతికి మా ప్రజాప్రతినిధులను చెప్పుకుంటూ, మా కమ్యూనిటీలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే ఇలా ఉంటే, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి కింద స్థాయి వ్యక్తుల యొక్క బతుకులు ఎలా ఉంటాయా అని వాళ్ళ దగ్గర కించపరిచే విధంగానా మీరు ప్రవర్తించేది? దయచేసి ఇప్పటికైనా బాబు మోహన్ గారు ఖండిస్తే మనందరం ఖండిస్తాం. బాబు మోహన్ గారు ఖండించి, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగాలి, వాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడితే మనం కూడా తీవ్రంగా ఖండిద్దాం. అలా కాకుండా ఆయన కాముగా ఉండి మనం స్పందించవలసినటువంటి అవసరం 100% లేదని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎంత పెద్దవారైనా సరే నిజాలు మాత్రమే మాట్లాడతాం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.